వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పులివెందులలో 14 ఏళ్ల బాలిక ప్రసవం కొచ్చింది. వేంపల్లి ప్రభుత్వ బాలిక పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది బాలిక. బాలిక గర్భం దాల్చిన విషయాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. గురువారం బాలికను పురిటి నొప్పులొచ్చాయి. వేంపల్లిలోని క్రిస్టియన్ కాలనీలోని ఇంటి వద్ద ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. కానీ పరిస్థితి విషమించడంతో పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది మైనర్ బాలిక. కుటుంబ సభ్యులు కూడా విచారిస్తున్నారు పోలీసులు. అదే కాలనీకి చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక స్వస్థలం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ. అవ్వ దగ్గర ఉంటూ స్కూల్ కి వెళ్తూ ఉంది. ఇక్కడ మాకు ఒక బాలిక ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పులివెందులలో డెలివరీ అయిందని తెలిసింది. ఆ విషయం తెలుసుకోగానే ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు. అయితే ఇది ఏ విధంగా జరిగిందనేది మాత్రం పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు 1 మంత్ కిందట వేంపల్లికి వచ్చినారని తెలిసినారు. సో ఈ విషయాన్ని కూడా మేము మా పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఏవి తెలియదండి. ఆ అమ్మాయి వాళ్ళ అవ్వగారితో మాత్రమే వేంపల్లిలో ఉన్నట్టు మాకు సమాచారం అందింది. అది తెలుసుకునే లోపే అక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని కూడా తెలిసింది సమాచారం. నేను వేంపల్లి సిడిపిఓనండి. ఇక్కడ మాకు ఒక బాలిక ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పులివెందులలో డెలివరీ అయిందని తెలిసింది. ఆ విషయం తెలుసుకోగానే ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు. అయితే ఇది ఏ విధంగా జరిగిందనేది మాత్రం పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు 1 మంత్ కిందట వేంపల్లికి వచ్చినారని తెలిసినారు. సో ఈ విషయాన్ని కూడా మేము మా పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఏవి తెలియదండి. ఆ అమ్మాయి వాళ్ళ అవ్వగారితో మాత్రమే వేంపల్లిలో ఉన్నట్టు మాకు సమాచారం అందింది. అది తెలుసుకునే లోపే అక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని కూడా తెలిసింది సమాచారం. వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందులలోని 14 ఏళ్ల బాలిక ప్రసవించిన సంఘటన అయితే ఇప్పుడు కలకలం రేపిందనే చెప్పాలి. ఇటు వేంపల్లి సిడిపిఓ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కూడా ఇక ఈ అంశం పైన దర్యాప్తు చేపడదాం, ఇన్వెస్టిగేషన్ చేద్దాం అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ ఆ అమ్మాయి వాళ్ళ అవ్వతో కలిసి ఆ ఇంట్లో ఉంటున్నట్టు తెలిసింది. కానీ దీనికోసం విచారించడానికి వెళ్ళినప్పటికీ వాళ్ళు ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారని కూడా అక్కడ చెప్పారు. ఇక ప్రస్తుతం అయితే అదే ఏరియాలో ఉంటున్న ఒక యువకుడిని అయితే అదుపులోకి తీసుకున్నట్లు చెప్తూ ఉన్నారు. కేవలం దీన్ని మనం ఒకసారి చూస్తే ఇది కేవలం ఒక గ్రామంలో జరిగిన ఘటన కాదు, మన సమాజాన్ని కూడా కుదిపేసే ఒక ఘటన అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పులివెందుల మండలంలో వేంపల్లి ఏదైతే జరిగిందో, ఇంకా అంటే చేతిలో పుస్తకాలు పట్టుకోవాల్సిన బాలిక ఇప్పుడు చేతిలో ఒక శిశువుని పట్టుకుంది అంటే ఇక పరిస్థితి ఎలా ఉందో మనమే ఆలోచించాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ చిన్నారైతే గర్భం దాల్చిన విషయం కుటుంబ సభ్యులు దీన్ని గోప్యంగా ఉంచి ఎవరికి కూడా చెప్పలేదు, ఎవరి సహాయం కూడా తీసుకోలేదు. ఇక పురిటి నొప్పులు వచ్చినప్పుడు కూడా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇంటి వద్దే ప్రసవం చేయడానికైతే ట్రై చేశారు. కానీ పరిస్థితి విషమించడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఒకవైపు నుంచి చూస్తే ఇది ఎంత ప్రమాదకరమో తెలిసినప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఇది ఒక సమాజ భయం అయి ఉండొచ్చు, ఇటు అవమానం కలుగుతుందన్న ఒక ముసుగులో ఆ చిన్నారి ప్రాణాలతో చెలగాటమాడారనే చెప్పాలి కుటుంబ సభ్యులు. చివరికి పరిస్థితి విషమించడంతోనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ బాలిక ఒక ఆడ శిశువుకైతే జన్మనిచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే తల్లి బిడ్డలు ఇద్దరూ కూడా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఇద్దరు కూడా సేఫ్గా ఉన్నారనే తెలుస్తోంది. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఇక్కడ ఏంటి అంటే ఇటీవల కాలంలో చూసుకున్నా కూడా మనకి ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఇదేమి ఫస్ట్ టైం కాదు ఇలాంటి ఘటనలు మనం చూడము. ఇక చిన్నారులపై లైంగిక దాడులు అయి ఉండొచ్చు, ఇటు బాల్య వివాహాలు అయి ఉండొచ్చు, లేదా అవగాహన లేకపోవడం అయి ఉండొచ్చు. ఇలాంటి ఇష్యూస్ పైన భయంతో కూడా కొన్నిసార్లు నిజాలు దాచడం కూడా మనం చాలాసార్లు చూసాము. ఇవన్నీ కలిసి బాలికల భద్రతను సమాధి చేస్తుందనే చెప్పాలి. ఇటు మరి చట్టాలు ఉన్నాయి, మనకి పోక్సో యాక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా కూడా ఇటు చైల్డ్ హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి, 1098 కూడా ఉంది, ఇక ప్రభుత్వ రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మౌనం మాత్రం ఇంకా ఉంది. దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఇటు అవమానం అవుతుందను సొసైటీ పరంగా కూడా చూసుకొని వీటన్నిటిని దాచడం అయితే చాలా వరకు చూసాము. ఇదేమి ఫస్ట్ టైం కాదు ఇలాంటివి జరగడం. ఇక ప్రస్తుతం అయితే మౌనం మాత్రమే దీనికి ఇంకా కంటిన్యూ చేస్తుందని చెప్పాలి. అదే అత్యంత ప్రమాదకరం అని కూడా చెప్పాలి. ఇక ఇది ఒక కుటుంబ సమస్య అయితే కాదు, ఖచ్చితంగా ఇది ఒక సమాజ బాధ్యతగా కూడా మనం చూసుకోవాలి. ఇలాంటి ఘటనలు అయితే మళ్ళీ జరగకుండా మనం ఇప్పటికన్నా మేల్కోవాల్సిన టైం అయితే వచ్చిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం అయితే ఈ ఘటనపై అదే కాలనీలో ఉంటున్న ఆ యువకుడిని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక కుటుంబ సభ్యులను విచారించడానికి వెళ్ళినప్పటికీ అప్పటికే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అంటూ అక్కడున్న వేంపల్లి సిడిపిఓ తెలపడం జరిగింది. ఉన్నట్టు మాకు సమాచారం అందింది. అది తెలుసుకునే లోపే అక్కడ ఇల్లు ఖాళీ. నేను వేంపల్లి సిడిపిఓనండి. ఇక్కడ మాకు ఒక బాలిక ఈరోజు
గవర్నమెంట్ హాస్పిటల్ పులివెందల్లో డెలివరీ అయిందని తెలిసింది. ఆ విషయం తెలుసుకోగానే ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు. అయితే ఇది ఏ విధంగా జరిగిందనేది మాత్రం పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు 1 month కిందట వేంపల్లికి వచ్చినారని తెలిసినారు. సో ఈ విషయాన్ని కూడా మేము మా పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఏవి తెలియదండి. ఆ అమ్మాయి వాళ్ళ అవ్వగారితో మాత్రమే వేంపల్లిలో ఉన్నట్టు మాకు సమాచారం అందింది. అది తెలుసుకునే లోపే అక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని కూడా తెలిసింది.